జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విశాఖ సభను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. పూర్తి స్థాయిలో జనసేన పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టిన నేపథ్యంలో ఈ సభకు ప్రాధాన్యత ఏర్పడింది. ఇక్కడి నుంచే పవన్ కళ్యాణ్ తన పార్టీకి సంబంధించిన భవిష్యత్ కార్యాచరణను ప్రకటించనున్నారు. ఆ పార్టీ నేతలు కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నారు. ఈ నెల 30న జరిగే ఈ సమావేశానికి పార్టీ కార్యకర్తలతో పాటు ప్రజలు భారీ సంఖ్యలో తరలిరానున్నారు. 100% స్ట్రైక్ రేట్తో విజయం సాధించిన జనసేనాని రాబోయే ఎన్నికల్లో 100 నియోజకవర్గాల్లో పట్టు సాధించేందుకు ఇప్పటి నుంచే ప్రణాళికలు రచిస్తున్నారు. అందులో భాగంగానే 3 రోజుల పాటు పార్టీ విస్తృత స్థాయి సమావేశాలను వైజాగ్లో నిర్వహిస్తున్నారు. తమ పార్టీపై విస్తృత స్థాయి సమావేశాలను వైజాగ్ కేంద్రంగా నిర్వహించడానికి ఓ కారణం ఉంది. ఎందుకంటే ఉత్తరాంధ్రలో జనసేన చాలా బలంగా ఉంది. అందుకే అక్కడ ఫోకస్ చేస్తున్నారు సేనాని. మిగతా ప్రాంతాల కన్నా ఇక్కడ పరిస్థితులు పార్టీకి అనుకూలంగా ఉన్నాయి. అందుకే అక్కడి నుంచి పార్టీని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావించినట్లు తెలుస్తోంది. పార్టీ విస్తృత స్థాయి సమావేశాల్లో భాగంగా తొలి రోజు ఎమ్మెల్యేలతో పవన్ 1-to-1గా సమావేశం నిర్వహించారు. ఒక్కొక్కరుగా విడివిడిగా సమావేశమై క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితిపై ఆరా తీశారు. ఇక ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఏం జరుగుతోందనేది ఎమ్మెల్యేల నుంచి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఏడాది పాలనలో అభివృద్ధి పనులు ఏం చేశారు, ఇంకా నియోజకవర్గంలో పెండింగ్ సమస్యలు ఏమున్నాయి, ప్రజలు ఏం కోరుకుంటున్నారు, వారి ఆకాంక్షలు ఏంటి అనే దానిపై వివరాలు అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. అలాగే కూటమి హామీలు, వాటి అమలు తీరుపై ప్రజల్లో ఎలాంటి స్పందన వస్తుంది అనేది కూడా జనసేనాని ఆరా తీసినట్లు తెలిసింది. ఇక పవన్ ఒక్కో ఎమ్మెల్యేకు 5 నుంచి 10 నిమిషాల సమయం ఇచ్చి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారట. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో జనసేన ఎమ్మెల్యేల పనితీరుపై పవన్ సర్వే చేయించినట్లు విశ్వసనీయ సమాచారం. ఆ సర్వే నివేదికల ఆధారంగా ఎమ్మెల్యేల పనితీరును అంచనా వేశారు. జనసేన పార్టీలో మంత్రులు మినహాయించి మొత్తం 18 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. పార్టీ ఎమ్మెల్యేల పనితీరు, జనంతో మమేకమైన విధానం, నియోజకవర్గంలో ప్రజలు వారి గురించి మాట్లాడుకుంటున్న తీరుపై అన్ని విషయాలు పవన్ దగ్గర ఉన్నాయి. సర్వే రిపోర్ట్స్ ఆధారంగానే పవన్ కళ్యాణ్ తమ పార్టీ ఎమ్మెల్యేలకు ర్యాంకులు ఇవ్వనున్నారని తెలుస్తోంది. ప్రజలతో ఎవరైనా దురుసుగా ప్రవర్తిస్తే మాత్రం సహించేది లేదని పవన్ హెచ్చరించినట్లు సమాచారం. ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు ప్రజలకు ఉపయోగపడేలా ఉండాలే తప్ప మితిమీరి ప్రవర్తిస్తే తగు చర్యలు తీసుకోనున్నట్లు జనసేన చెప్పినట్లుగా తెలుస్తోంది. సోషల్ మీడియా విషయంలో అందరూ జాగ్రత్తగా ఉండాలని, వైసీపీ వాళ్ళు చేసే విష ప్రచారం విషయంలోనూ జాగ్రత్తగా ఉంటూనే ధీటైన సమాధానం చెప్పాలని పవన్ తన ఎమ్మెల్యేలకు సూచించినట్లు తెలిసింది. మొత్తం మీద కూటమిలో భాగస్వామిగా ఉన్నా కూడా తన పార్టీని బలోపేతం చేసే విషయంలో వెనక్కి తగ్గేదేలే అన్నట్లు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉన్నారు.